రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి పోలీసులు వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమాలను ఎలా చూడాలండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన వాళ్ళకు అణచివేయాలి. వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. వాళ్ళు కావాల్సుకని వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళే కొడుతున్నారు, మళ్ళీ వాళ్ళే కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటుంది, పోరాడుతుంది. వాళ్ళు చేస్తున్న అక్రమాలకైనా పైన కానీ దోపిడుల పైన కానీ వాళ్ళు చేస్తున్న మాటలు ఏదైతే మాట నెరవేర్చకుండా ప్రజల్లో తప్పించుకొని తిరుగుతున్నారో దానికి అన్నింటికీ కూడా ఎండగడుతుంది. కాబట్టి వాళ్ళు మా కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. ఈరోజు 15-16 సంవత్సరాలు మేము రాజకీయంలో ఉన్న పార్టీ, 9 సంవత్సరాలు ప్రతిపక్షం చూసిన పార్టీ. ఖచ్చితంగా ఎదుర్కొంటాము. వీళ్ళ కుట్రల్ని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మా కార్యకర్తల నాయకుల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. అంటే కడపలో జరిగిన ఘటన ఇలా చూడాలంటారు? కడపలో జరిగిన ఘటన సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే నా సర్కిల్కి టిపు సుల్తాన్ పేరు పెడతా అని చెప్పినారు. మున్సిపాలిటీలో మరి అక్కడ ఇది వేశారు, ఏమంటారు, రెజల్యూషన్ పాస్ చేశారు. దాని తర్వాత కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ సర్కిల్కి విరుద్ధంగా వేరే పేరు పెట్టాలని చెప్పి కావాల్సుకని మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా, ఒక సమాజంలో చీలిక తెచ్చే విధంగా కుట్ర చేసి మళ్ళీ మా నాయకులపైనే, మా నాయకుడిపైనే దానిపైన కుట్ర నింద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు తెలుసు, రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ముస్లిం సమాజం కూడా. అంటే మనం చూసాం ఈరోజు చేసేటువంటి ఆందోళనకి అనుమతులు లేవు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? పోలీస్ డిపార్ట్మెంటు కరెక్ట్గా పనిచేస్తే మేము రోడ్డు పైన రావాల్సిన అవసరమే లేదు. మేము రోడ్డు పైన ఈరోజు వచ్చి ధర్నా చేయాలనుకుంటే, లేదంటే అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైనే చేయాలనుకుంటే చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా మీరు చూస్తే ఇదంతా సతీష్ అనే అబ్బాయి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ అబ్బాయి పైన 306 అనేది పెట్టి ఎందుకు కేసు కట్టలేదు అని చెప్పి నేను స్ట్రైట్గా అడుగుతున్నా. 306 అనేది కట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే తప్పులేదు. ఈరోజు వరకు ఒక అరెస్టు లేదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన మాత్రం రాత్రి 4 గంటలకి 3 గంటలకి పోయి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంట్లో ఉండే మహిళల్ని కొట్టి దొబ్బి వాళ్ళని ఏదో టెర్రరిస్టులకు హరాస్ చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అందరు కాదు, కొందరు మాత్రమే స్థానికమైన ఉన్న నాయకుల ఒత్తిడిలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నిటికీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దీనిని గమనించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాం. అంటే ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు తమ కార్యకర్తలు రెచ్చగొట్టి ఈ హత్యలు ఆత్మహత్యలు చేసుకుని ఇలాగ ప్రేరేపిస్తున్నారు, దాడులు చేయిస్తున్నారు. ఎవరైనా చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉండేటోడు ఏ లీడర్ అన్నా చేస్తాడా? అలా చేస్తే ఏ నాయకుడన్నా మళ్ళీ మాతో పాటు వస్తాడా? మాతో తిరుగుతాడా? తిరగడు కదా. వాళ్ళకి ఈరోజు అహంకారం ఎక్కువైపోయింది కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపైన ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు వాళ్ళు ఏదైతే సూపర్ 6 అన్నారో అది ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ అన్నారో ఫెయిల్ అయిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, డెవలప్మెంట్ కనపడడం లేదు, ఒక స్కూలు బాగుపడలేదు, ఒక హాస్పిటల్ బాగుపడలేదు, ఒక రోడ్డు బాగుపడలేదు, ఒక కాలువ బాగుపడలేదు, ఒక నీటి సమస్యకి పరిష్కారం రాలేదు, ఏ సంక్షేమ పథకాలు రాలేదు, పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ప్రజలే చెప్తున్నారు. జీడిపి పడిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎక్కడ చూసినా కష్టాలే, సమస్యలే, ఇబ్బందులే ఉన్నాయి, కానీ వేరే ఏవి లేదు అని చెప్పి కూడా మీకు తెలియదు. మావిగన్ పేరుతో మరో విధ్వంసానికి కుట్ర చేస్తుంది వైసీపీ పార్టీ నాయకులు. దీనికి గొడ్డలి పార్టీకి మారిపోయారని చెప్పి టీడీపీ అంటుంది. గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ అని ఏమన్నా మాట్లాడచ్చు, కానీ మేము చెప్పేది మావిగన్ అనేది ఒకవైపు నుంచి గుంటూరు, ఒకవైపు నుంచి విజయవాడ నుంచి ఆర్గానిక్ గ్రోత్ అవుతుంది. కాబట్టి మేము చెప్తున్నది ఏమంటే ఆ ఏరియాలో పెడితే బాగుంటుంది రాజధాని అని చెప్పి మేము చెప్తున్నాం అంతే. రాయలసీమ ద్రోహి ఎవరు? జగన్, చంద్రబాబు? మొత్తం ఒకరిపై ఒకరు ఆరోపణ చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ద్రోహి చంద్రబాబు నాయుడు.
మేము చెప్పింది డీసెంట్రలైజ్డ్ వేలో ప్రతి జిల్లా బాగుండాలి, ప్రతి నియోజకవర్గం బాగుండాలి అనే విధంగా మేము పనిచేసినాం. కానీ అమరావతి ఒకటే ఉండాలి, అమరావతి తప్ప వేరేది ఏది డెవలప్ కాకూడదు అని చెప్పి ఆలోచన పెట్టుకుంది చంద్రబాబు నాయుడు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీ కార్యకర్తలు కానీ అటు ప్రభుత్వానికి? కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే నాయకులు 9 సంవత్సరాలు ప్రతిపక్షం చూసి వచ్చిన పార్టీ ఎక్కడ కూడా భయపడలేదు. వాళ్ళు ఎంత దౌర్జన్యాలు చేసినా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పార్టీ ఇంకా బలంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుల్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలు, నాయకులు పనిచేస్తారు. వాళ్ళని కాపాడుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వరకు కూడా మేము గట్టిగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. కార్యకర్తలను కాపాడుకోవడం, పోలీసులు చేసేటువంటి అరాచకాలను తిప్పికొడతాం, ప్రభుత్వ వైసీపీ అంటే టీడీపీ చేసేటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హఫీజ్ ఖాన్ చెప్పేటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్, కర్నూలు.